ఏంటి పరిస్థితి? ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటంటున్నాను. దీక్షా శిబిరం మీదకి బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక 100 మంది గూండాలను వేసుకుని శిబిరం మీద దాడి చేస్తాడు, షామ్యానా పీకుతాడు, అందరినీ కొడతారు, ఆడవాళ్ళని కొడతారు. అక్కడికి పాపం అనిత ఆవిడ ఎవరన్నారు, హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ చెప్పిందిగా చాలా ఏదాని ఫోన్ ఊపితే పోలీసులు వస్తారని. దాంట్లో ఉన్న టెంట్లో వాళ్ళందరూ ప్రాణభయంతో ఫోన్ ఊపారు. పోలీసులు లేడు, ఎవడో లేడు. ఏమో హోమ్ మినిస్టర్ గారు, ఆ టెంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఫోన్ ఊపారు, పోలీసే లేడు. ఎమకొట్టుడు కొట్టారు టీడీపీ గుండాలు. అంటే మీ ఫోన్ ఊపితే కూడా ఏం అవదనేది అర్థమవుతుంది కదా. మీరు చిల్లరెత్తేటాకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చిల్లరెత్తేటాకి ఇట్లాంటి పథకాలు తప్పితే ప్రజలకు కష్టం వస్తే ఫోన్ ఊపితే పోలీసులు రానేది ఇవాళ బెజవాడలో కనపడుతుంది కదా. దీక్షా శిబిరం మీద బజారులో నగరం నడిబొడ్డులో మహిళల మీద దాడి జరిగితే ఏది పోలీస్ చర్య? ఏది ఏమైందంటున్నాను. మల్లాది విష్ణు అనే మాజీ శాసనసభ్యుడు ఆ నాయకత్వంలో జరుగుతూ ఉంటే అక్కడ విష్ణు మీద దాడి. గమ్మత్ ఏంటంటే పోలీసులు విష్ణుని ఎత్తుకెళ్ళిపోతారు. మల్లాది విష్ణు అనే మాజీ శాసనసభ్యుడి గారిని పోలీసులు ఎత్తుకుపోతారు. ఎవరిని ఎత్తుకుపోవాలి? బోండా ఉమాన్ కదా ఎత్తుకుపోవాల్సింది. రౌడీలను కదా తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆడవాడు సాయికృష్ణాన్ని లేపేశారు కదా. మరి సాయికృష్ణాన్ని ఎందుకు లేపేశారు? రౌడీ అన్నారు, గూండా అన్నారు, ఈనాడు అంది, జ్యోతి అంది, పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఈ గూండాలని మరి లేపేయాలి కదా, బోర్డు కూడా కనపడకుండా. లేపరా? బూడిదక్కర్లా, బొయ్యిలు ఇరిగేట అన్నా తీసుకెళ్ళాలి కదా. ఒక్కడిని తీసుకెళ్ళా. ఏంటి, ఎందుకు టెంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? కూర్చుని డిఎస్సిలో జరిగినటువంటి తప్పుడు పనులు, చదువు లేకుండా, డిగ్రీ లేకుండా, ఒక పరీక్ష రాయకుండా, టెట్ రాయకుండా, డిఎస్సి రాయకుండా టీచర్ ఉద్యోగాలకి పాఠాలు చెప్పటానికి ఒక సైన్సు, ఒక మ్యాథ్స్, ఒక సోషల్ స్టడీసు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు పాఠాలు చెప్పటానికి, హై స్కూల్లో పాఠాలు చెప్పటానికి కూడా టీచర్లుగా నియామకం చేసేస్తున్నారు. ఇది తప్పయ్యా. వ్యాయామ ఉపాధ్యాయులుగా దొంగ సర్టిఫికేట్లతో చెప్పారని చెప్పి ఆఖరికి మాజీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ చెప్తున్నాడు ఇవన్నీ దొంగ సర్టిఫికేట్లే, శాపే కడిగేయాలి, శాపే దుర్మార్గం చేసిందని చెప్పాడు. ఏం తప్పు చేశారంటున్నా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప అంటున్నా? సిబిఐ ఎంక్వైరీ కోరటం తప్ప? ఈ రాష్ట్ర బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని తీసేయమని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. రాజీనామా చేయమంటాం తప్ప, బర్తరఫ్ చేయమంటాం తప్ప చంద్రబాబు నాయుడిని. అతను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి కదా. ఆవిడెవరో అమెరికా నుంచి చెప్తుంది, మీ మంత్రి నా చెరబట్టాడని చెప్పని. నీ ఆడకూతురిని, తెలుగుదేశం పార్టీ అభిమానిని నన్ను చెరబట్టాడు బ్రో అని పెడితే కూడా పట్టించుకోరు. ఒక ఆడకూతురు నన్ను ఇప్పటికి 3 సార్లు అబార్షన్ చేయించాడంటే పట్టించుకోరు మీ ఎమ్మెల్యే. మరి మీ మంత్రి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు, ప్రభుత్వ వ్యవస్థని, విద్యా వ్యవస్థని చెరబట్టాడు మీ మంత్రి అని చెప్పంటే మరి రాజీనామా చేయించకపోతే మీరు బర్తరఫ్ చేయాలి కదా. ఇదే కదా ఇవాళ టెంట్లో మల్లాది విష్ణు గారు కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు దీక్షలు, ధర్నాలు చేస్తుంటే సమాధానం చెప్పలేక మరి ఇలా గొంతులు నులిపితే, గొంతు మీద పీక మీద కాలేసి తొక్కితే, దీక్షా శిబిరాల మీద బ్రిటిష్ వాళ్ళలాగా వెనకటికి స్వాతంత్ర సమరంలో కూడా ఇదాకే చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దీక్షలు చేస్తున్న వాళ్ళు లేదా అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ నోట్లో మలమూత్రం పోసేవాళ్ళు. మీరు మాత్రం సమానమే కదా. లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, మీరు దానికి బ్రిటిష్ వాడి కన్నా ఏం తక్కువ కనపడుతున్నారు? ఇవాళ బ్రిటిష్ వాళ్ళలాగానే ఉన్నారు కదా మీరు. మీది కూడా తెలుగుదేశం పార్టీ కాదు కదా, అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీగా కనపడుతుంది కదా ఇవాళ. మీరు ప్రభుత్వం, మీ పార్టీ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ కదా. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఆ టెంట్ మీద ఒక ఆయుధం ఉందా వాళ్ళ దగ్గర? కొన్ని కర్ర ఉందా? జెండా కర్ర ఉందా? ఏమన్నా ఎవరి మీద రాళ్ళు ఇసిరారా? మరి ఎందుకు ఈ దాడి?
ఎందుకు చేయించారని అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఎవరన్నా ధ్వంసం చేశారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కదా వాళ్ళు చేసిన పాపం. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి, డిఎస్సి మీద సిబిఐ దర్యాప్తు జరగాలి, లోకేష్ రాజీనామా చేయాలి లేదా చంద్రబాబు బర్తరఫ్ చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టండి అయ్యా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 10,000 కోట్లు బకాయి ఉంది ఈ ప్రభుత్వం, మా గురువుగారి ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. ఆ డబ్బులు కట్టండి. వసతే హాస్టల్ ఛార్జెస్ పే చేయండి, హాస్టల్ ఛార్జెస్ చెల్లించండి. పేద బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ ఈ వర్గాల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క చదువు తల్లిదండ్రులకు భారం అయింది, మోయలేని భారం అవుతుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు నయా పైసా చెల్లించకుండా సోకులు చేస్తారు. మ్యాట్లకి 350 కోట్లు ఖర్చు పెడతారు. యోగా మ్యాట్లకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. నిన్న ఆడవాళ్ళని తీసుకెళ్ళి సభలో కూర్చోబెట్టుకుంటాకి, మోడీ దగ్గర భజన చేయటానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ పిల్లల చదువులకు మాత్రం నయా పైసా ఎవరు? ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమని చెప్పండి, డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి చెప్పండి, మీరే కదా చెప్పారు ఎలక్షన్లో, మా మేనిఫెస్టో అని చెప్పారు కదా. మరి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కల్పించమని చెప్పాం కదా, కల్పిస్తామని చెప్పారు. అదే కదా మా డిమాండ్. ఈ డిమాండ్లో తప్పే ఉందంటున్నా. తప్పే ఉందా? మీరు చెప్పినటువంటి ఎలక్షన్ హామీలే కదా మేము అమలు చేయమనేది. ప్రశ్నాపత్రాల లీకేజీ మీద విచారణ కోరడం తప్ప అని అడుగుతున్నాను. ఈ అక్రమాలు ఇన్ని పెట్టుకుంటే ఇందులో బోండా ఉమా పాత్ర ఏముంది? పావే కదా, చంద్రబాబు నాయుడు చేతిలో పావే కదా బోండా ఉమా. ఈ రౌడీలందరూ కూడా పావులే కదా. నిన్న ఫ్యామిలీతో ఫోటో దిగాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ఇవాళ దాడి చేశాడు. ఏంటి దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుంటాడు? బాగుండావమ్మా నీ శీలం పోయింది, శీలాన్ని నిరూపించుకో. ఏం చేయాలి సార్ నిరూపించుకోవాలంటే? ఏదోటి చేసే, బజార్ని పడి వైసీపీ వాళ్ళని ఏదోటి చేసేయమని చెప్పుంటాడు, అంతే కదా. ఎందుకు బరి తెగించాడు బాగుండావమ్మా అని అడుగుతున్నా. మన చంద్రబాబు నాయుడు గారిని మొన్న మంత్రి రాకపోతే తెగదిట్టాడు, కాపుల్ని ఏదో దేనికోలాగా వాడేసుకుంటున్నాడని చెప్పాడు. మళ్ళీ మొన్న ఏం చెప్పాడు? ముద్రగడ గారి విగ్రహం తయారు చేయించి దాన్ని ఎందుకు దాచేశాడు బోండావమ్మ? విజయవాడలో ముద్రగడ గారి విగ్రహాన్ని తయారు చేయించి బయట